రవడికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయంలో తమదైన ముద్ర వేశారు. ఇక మహేష్ గౌడ్ వివాదరహితుడు, అందరినీ కలుపుకొని వెళ్తారని గుర్తింపు కూడా ఉంది. గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖితో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మహేష్ గౌడ్ చొరవ వల్లే గాంధీ భవన్కు సామాన్యులు వచ్చి మంత్రులతో భేటీ అవుతున్నారు. రోజు సామాన్య జనం కార్యకర్తలతో సందడిగా కనిపిస్తోంది గాంధీ భవన్. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ వారధిగా చొరవ తీసుకున్నారు మహేష్ గౌడ్. పార్టీ క్యాడర్ భావాలను ప్రభుత్వానికి చేరవేయడంలో మహేష్ గౌడ్ ముద్ర కనిపిస్తోంది. సామాజిక సమీకరణాలు, బీసీ కులగణనపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు మహేష్ గౌడ్. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా తెలంగాణలో సామాజిక న్యాయం చేకూర్చడంలో ప్రత్యేక దృష్టి పీసీసీ చీఫ్గా ఆయన దూరదృష్టికి నిదర్శనం. తెలంగాణలో కులగణన సక్సెస్ కావడంలో మహేష్ గౌడ్ కీలక పాత్ర పోషించారు. జాతీయ స్థాయిలో కులగణన చేయాలని పదే పదే డిమాండ్ చేస్తున్నారు కూడా. జిల్లాల్లో పర్యటన ద్వారా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ క్యాడర్కు భరోసా ఇస్తున్నారు మహేష్ గౌడ్. డీసీసీ నియామకాల కోసం జిల్లాల్లో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. అంతర్గత విభేదాల నిర్వహణకు సమన్వయ రాజకీయం మరో ప్రత్యేకత. గ్రూప్ రాజకీయాలను, అసంతృప్తులను తన మృదు స్వభావంతో చర్చల ద్వారా సమన్వయం చేస్తున్నారు మహేష్ గౌడ్. సీనియర్లకు తగిన గుర్తింపిస్తూనే పార్టీ పదవుల భర్తీ ప్రక్రియలో వివాదాలు పెద్దవి కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టాక అంతర్గత సమన్వయం పెరిగింది. పార్టీ పదవుల్లో బీసీలకు ఎక్కువ పోస్టులు వచ్చేలా కృషి చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి, గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న వారికి పదవులు దక్కేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వానికి పార్టీకి మధ్య గ్యాప్ లేకుండా కీలక పాత్ర పోషించడంలో మహేష్ గౌడ్ పనితీరుకు ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ మధ్య మహేష్ గౌడ్కు పెద్ద పదవి వస్తుందని చర్చ సాగుతోంది. అయితే తనకు డిప్యూటీ సీఎం కాదు, ఆర్గనైజేషన్ పదవి ఇష్టమంటున్నారు మహేష్ గౌడ్. ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, పీసీసీ కమిటీలో పనిచేస్తూ వచ్చిన మహేష్ గౌడ్కు పార్టీపై పూర్తి పట్టుంది. ఆ మధ్య మంత్రులు సురేఖ, పొంగులేటి, అడ్లూరి, పొన్నోల మధ్య విభేదాలు వస్తే వాటిని చాకచక్యంగా పరిష్కరించారు. ఇలా అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తున్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, పీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్ వేస్తున్న ప్రత్యేక ముద్రపై మీరేమంటారు? చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారని చెప్పొచ్చు. అయితే 20 నెలలు అవుతుంది పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకొని. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఏదైతే మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం, ఇది కేవలం ప్రజల కోసమే కాదు, అలాగే కార్యకర్తలకు కూడా పనికొచ్చే విధంగా ఉంటుందని చెప్పి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు పార్టీ అధికారంలో లేదు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, అనేక ఇబ్బందుల్లో ఉన్నారు, అనేక సమస్యల్లో ఉన్నారు. సో వారంతా కూడా మంత్రులను నేరుగా ముఖాముఖిగా కలుసుకొని వారి సమస్యలు చెప్పుకొని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో గాంధీ భవన్లో ఆ కీలకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది కొన్ని రోజులు యథావిధిగా కూడా కొనసాగింది. సో మధ్యలో పార్టీ కార్యక్రమాలు, అలాగే మున్సిపాలిటీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, అలాగే దీంతోపాటు ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్, ఇలా అనేక ఎలక్షన్స్ వచ్చిన నేపథ్యంలో గ్యాప్ వచ్చుకుంటూ వచ్చినా కానీ ఆ కార్యక్రమానికి చాలా మంచి స్పందన వచ్చింది. ఎప్పుడు కూడా నిత్యం గాంధీ భవన్లో పబ్లిక్ అలాగే కార్యకర్తలు ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అయిన తర్వాత నిండుగా కనిపిస్తుందని చెప్పి కూడా వార్తలు వినిపించాయి. ఇప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలి. మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది, మంచి నిర్ణయం అని చెప్పి కూడా ఏదైతే పెద్ద ఎత్తున పై చాలా పాజిటివ్ రిజల్ట్ దానిపైన పెద్ద ఎత్తున వినిపించడం కూడా జరిగింది. ఇక మహేష్ కుమార్ గౌడ్ చాలా సౌమ్యుడు, అందరివాడు, అందరికీ తెలుసు. ఎలాంటి సమస్య ఉన్నా సరే చాలా చాకచక్యంగా కూర్చొని మరీ ఏదైతే ఆ సమస్యల్ని ఏదైతే సాల్వ్ చేసేటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్. అలాంటి పరిస్థితి ఏదైతే పార్టీలో ప్రభుత్వంలో ఏర్పడినప్పుడు కూడా ఏదైతే అడ్డూరు లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అలాగే కొండా సురేఖకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు మహేష్ కుమార్ గౌడ్ తానే స్వయంగా బాధ్యతలు తీసుకొని స్వయంగా ఇంటికి పిలిపించుకొని అలాగే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి కొండా సురేఖతో మీటింగ్
మీటింగ్ నిర్వహించి ఇలాంటి సమస్యలు ఏవి తలెత్తకుండా మరొకసారి తలెత్తకుండా చాలా పాజిటివ్గా వారితో మాట్లాడి మరొకసారి ఆ సమస్య రిపీట్ కాకుండా ఉండే విధంగా కూడా మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే పీసీసీగా తన మార్చి పెట్టుకున్నారు. ఇక పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించి అటు సర్పంచ్లో కావచ్చు మున్సిపాలిటీలో కావచ్చు ఎక్కువ స్థానాలు టికెట్ కేటాయించాలని చెప్పి కూడా ఏదైతే కోరడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్ తీసుకొని వచ్చే ముందుకు సాగాలని చెప్పి కూడా 42% బీసీ రిజర్వేషన్ కోసం మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి ప్రయత్నాలు తీసుకున్నటువంటి కార్యక్రమాలు అన్నీ మనకు తెలిసినటువంటి అంశాలే. సో జాతీయ స్థాయి వరకు కూడా దాన్ని అదే అంశంలో 42% బీసీ రిజర్వేషన్ కోసం తీసుకెళ్ళడం కూడా జరిగింది. సో బీసీగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కి డిప్యూటీ సీఎం ఆఫర్ చేసి అలాగే హోమ్ మినిస్టర్ లాంటి పదవులు వస్తున్నప్పటికీ కూడా మహేష్ కుమార్ గౌడ్ తనకు పదవులు ముఖ్యం కాదు, తనకు పార్టీ ఆర్గనైజేషనే ముఖ్యం. ఎందుకు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ఆర్గనైజేషనే ముఖ్యం అని చెప్తున్నారు అంటే మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ ఆర్గనైజేషన్ బేస్ నుంచి వచ్చారు. ఎన్ఎస్సీఐ స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు. అలాగే యూత్ కాంగ్రెస్ తర్వాత ఏదైతే స్టేట్ కమిటీలో కూడా ఏదైతే పనిచేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. సో ఇలా అనేక అనుభవం ఇన్ఛార్జ్గా ఏదైతే ఆర్గనైజేషన్ పరంగా పూర్తి స్థాయిలో కూడా పట్టుంది మహేష్ కుమార్ గౌడ్. సో ఈ నేపథ్యంలో ఆర్గనైజేషన్ని మరింత స్ట్రెంథెన్ చేయాలి, మరింత బలోపేతం చేయాలి. సో రానున్న రోజుల్లో రెండోసారి కూడా అధికారంలో తీసుకురాలంటే పార్టీని మరింత బలోపేతంగా ఉంచాలని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ భావించిన నేపథ్యంలో జిల్లాల వ్యాప్తంగా కూడా తిరిగి ఏదైతే డీసీసీల నియామకం కావచ్చు, లేకపోతే అక్కడ చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, ఏఐసీసీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు కావచ్చు, పీసీసీ నిర్వహించిన కార్యక్రమం కావచ్చు, ప్రతి ఒక్కరిని కలవడం అటు గాంధీ భవన్లో అటు తాను ఉంటున్నటువంటి ఇంట్లో కావచ్చు, ఎమ్మెల్యే క్వార్టర్స్లో కావచ్చు, ఎక్కడ కూడా మహేష్ కుమార్ గౌడ్ ప్రతి ఒక్క సామాన్యుడిని కలిసే విధంగానే అందుబాటులో ఉండుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఒక బీసీ నేతగా మహేష్ కుమార్కి చాలా మంచి గుర్తింపు వచ్చింది పీసీసీ గారు మనం చెప్పుకోవాలి. గతంలో పీసీసీలు ఎలాగైతే పనిచేశారో డి శ్రీనివాస్కి ఎలా పేరు వచ్చిందో ప్రస్తుతం ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కి కూడా పీసీసీగా అదే రకమైనటువంటి ఏదైతే పేరు వినిపించింది. ఇక మనం చూసినట్టయితే కమిటీల విషయానికి వచ్చినట్టయితే కూడా పూర్తి స్థాయిలో కూడా కమిటీలు కూడా ఏదైతే జనరల్ సెక్రటరీలు 80+ ఏదైతే జంబో కమిటీ వేయడం కూడా జరిగింది. ఇంకా సెక్రటరీలు స్పోక్స్ పర్సన్కి సంబంధించినటువంటి కమిటీలు రావాల్సి ఉంది. సో అవి వచ్చేసాయి. సో మిగతా మార్కెట్ కమిటీల విషయంలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, పదవుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా సామాజిక సమీకరణల నేపథ్యంలోనే పూర్తి స్థాయిగా కూడా పదవులు ఇవ్వడం కూడా జరిగింది. సో అలాగే ఇచ్చుకుంటూ కూడా ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ వస్తున్నారు కూడా. సో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో అన్ని వర్గాలను ఖచ్చితంగా ఏదైతే సమన్వయంగా ముందుకు తీసుకెళ్లాల్సిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఆ స్టాండ్ మీదే నేను నడుస్తూ ఉంటానని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇక కులగణన విషయంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్నటువంటి పోషించిన పాత్ర చాలా పెద్ద పాత్ర. ఎక్కడైతే అన్ని పార్టీలను కూడా సమన్వయం చేసుకుంటూ అన్ని పార్టీలతో మాట్లాడుతూ ఏదైతే తను చాలా కీ రోల్ ఆ విషయంలో కూడా పాత్ర పోషించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక దీంతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో ఖమ్మం కార్పొరేషన్లో జరిగినటువంటి ఏదైతే సిపిఐకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అటు పొత్తు లేకుండా ఇండివిజువల్గా చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను కూడా ఏదైతే పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడే స్వయంగా ఏదైతే రంగంలోకి దిగి వారితో చర్చలు జరిపి వారికి సంబంధించిన డిమాండ్స్పై మాట్లాడి సానుకూలంగా స్పందించి ఆ ఇష్యూని కూడా సాల్వ్ చేశారు. ఇలా మహేష్ కుమార్ గౌడ్ ఒకటి కాదు అన్ని సమస్యల్ని ఇలాగే పరిష్కరించుకుంటూ కూడా వస్తున్నారు. సో పార్టీలో ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత పాత తరం ఏదైతే ఉందో అంటే మహేష్ కుమార్ గౌడ్తో పనిచేసినటువంటి ఎన్ఎస్సీఐ నేతలు, యూత్ కాంగ్రెస్ నేతలు, అప్పుడున్న నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తిరిగి మరొకసారి యాక్టివ్ అయ్యి మరొకసారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇక పార్టీ కోసం ఎవరైతే ఎన్నికల ముందు నుంచి 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారో వారికే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చినారు. సో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకే ఎక్కువ శాతం టికెట్లు ఇవ్వడం కావచ్చు, పదవులు ఇచ్చే విషయంపై కూడా ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ దృష్టి సారించి అదే రకమైనటువంటి బాధ్యతలు ఏదైతే కంటిన్యూ చేస్తూ వారందరికీ కూడా అలాంటి పదవులు ఇప్పిస్తున్నారు. సో ఇప్పుడు రానున్నటువంటి లిస్టులో కూడా ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి ఎక్కువ స్థానాలు ఇప్పియాలి, ఎక్కువ బడుగు బలహీన వర్గాలకే ఇప్పియాలి, ఎక్కువ మహిళలకే అలాంటి స్థానాలు ఇప్పియాలని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ ఆ స్టాండ్ పైన నడుస్తున్నారు. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్కి ప్రస్తుతం పీసీసీగా ఏదైతే మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే అటు స్టేట్ వైడ్గా కూడా వచ్చిందని చెప్పుకోవాలి. సో స్టేట్ వైడ్గా కూడా మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే అన్ని జిల్లాలు కూడా తిరిగారు. సో డీసీసీ అధ్యక్షుల నియామకంలో కూడా ఇలాంటి ఎంపిక ఏదైతే జరిగిందో అలాగే కార్పొరేషన్ చైర్మన్లలో కూడా మహేష్ కుమార్ గౌడ్ తన ముద్ర వేసుకున్నారు. సో ప్రతి ఒక్కరికి న్యాయం చేసుకుంటూ, ప్రతి ఒక్కరికి సమయం ఇచ్చుకుంటూ, ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటూ, ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, ప్రతి సమస్యను ఎలా సాల్వ్ చేయాలనే దృష్టితో కోణంలో ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తూ అటు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలి, ఇటు సీఎం దృష్టికి తీసుకెళ్లాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ కూడా పూర్తి స్థాయిలో కూడా తన బాధ్యతల్ని మాత్రం చాలా పర్ఫెక్ట్గా నిర్వహిస్తున్నారని అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ. ఏపీలో